నాన్నకు ప్రేమతో అంటే జనరల్గా నా అర్థం నేను చెప్తున్నానండి. ఒక కొడుకు వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమతో ఏం చేశాడు అనేది నేను అర్థం చేసుకుంటాను. అది అందరూ గ్రేట్ ఫాదర్స్ హియర్, ఐ డోంట్ మైండ్ సేయింగ్ దాట్. బట్ నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు పుట్టాడు. మా తాత కోసం, మా తాతగారి కోసం 1,00,000 కిలోమీటర్లు చైతన్య రథం నడిపారు. ఏ కొడుకైనా తన జీవితం అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి అంటే ఆ టైంలో జనాలు మనందరం సంపాదించుకుంటూ బతుకుతామండి. ఎందుకంటే నెక్స్ట్ మన జనరేషన్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించాలి అని చాలా పిచ్చి కోరికలతో మనందరం ఉంటాం. తండ్రి గురించి ఎవరు ఓకే ఉన్నారు, పొద్దున్నే దండం పెట్టుకుంటాం అని అనుకుంటాం. మా నాన్నగారు ప్రతిరోజు నాకు తెలిసి 10 సంవత్సరాల దాకా నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో తెలీదు. మీకు తెలుసా అది? ఎందుకంటే మా తాతగారు 3ంటికి లేచేవారు, 3ంటికి వెళ్ళిపోయేవారు. మేము 6ంటికి లేచేవాళ్ళం. సో ఫేస్ చూసేవాళ్ళం కాదు. రాత్రి మేము 8ంటికి పడుకునేవాళ్ళం, ఆయన 9:30, 10ంటికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతగారు పడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు అంటే 20వ సంవత్సరంలో ఆయన 17వ సంవత్సరంలో అనుకుంటా పెళ్ళయింది, 18వ సంవత్సరంలో వచ్చేసాడు ఆయన మద్రాసు. వచ్చేసి వాళ్ళ నాన్నకు తోడుగా ఇంత డెడికేటెడ్గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. నిజంగా ఇలాంటి తండ్రి కొడుకును మేము పుడతాం మా అదృష్టం. ఎందుకంటే మేము ఇలా చేయలేకపోతున్నాం, మా నాన్నగారికి నిజంగా చేయలేకపోతున్నాం. అప్పుడప్పుడు నాకే బాధ వేస్తుంటుంది, ఏంటో షూటింగు, ఈ బిజినెస్ ఆ బిజినెస్, అలా బిజీ లైఫ్లో నాకు చాలా బాధ వేస్తుంటుంది. అరే మా నాన్నలాగా మేము ఉండలేకపోతున్నామే అని. బట్ నిజంగా వాళ్ళ నాన్నని ఎంత కంటికి రెప్పలా చూశారో నాకు తెలుసండి. ఒక రోజు నేను చూశాను, ఆయన తాతగారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి పొద్దున్నే ఆంధ్రప్రదేశ్లో స్పీచ్ ఇస్తానికి వస్తుంటే చైతన్య రథంలో ఉన్న మా నాన్నగారిని, నాన్న ఎల్లుండి పొద్దున కాదు నేను అక్కడ ఉంటాను, నువ్వు చైతన్య రథం తీసుకుని వస్తావా అన్నారు. ఒక 900 కిలోమీటర్లు ఉంటుందండి. నిద్రాహారాలు మానేసి పొద్దున్నే స్టేషన్కి వచ్చి, హైదరాబాద్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఎక్కించుకున్నారండి. ఎంతమంది కొడుకులు చేస్తారు? ఆ చైతన్య రథం చూస్తే ఈరోజు ఎవరు తోలరండి, పొరపాటు కూడా తోలరు. మేమైతే అసలు ఎక్కడ కూడా ఎక్కం. బాబు ఏంది బాబు ఇలా ఉంది, మాకు నడుములు పడిపోతాయి. కాళ్ళు బొబ్బలు కట్టేసి నడుము పోయి అలానే ఉండేవాడు ఆయన.